హాయ్ అండి, వెల్కమ్ టు ఝాన్సీ అభిరుచులు. ఈరోజు వీడియోలో ఎగ్ కర్రీ ఎప్పుడు ఒకేలాగా కాకుండా డిఫరెంట్గా ఈసారి ఆలూతో ఎలా తయారు చేసుకోవాలో ఎగ్ కర్రీ చూద్దాం. అందుకోసం ముందుగా ఒక 5 ఎగ్స్ని ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను బాయిల్ చేసి. తర్వాత ఇందులోకి కావలసిన పదార్థాలు చెక్క, లవంగం, అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసుకున్నాను, కొద్దిగా కరివేపాకు, అల్లం వెల్లుల్లి వీటిని ఫ్రెష్గా గ్రైండ్ చేసి వేసుకుంటాను. అలాగే ఒక 3 ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను, ఒక 2 ఆలు కట్ చేసుకున్నాను, అలాగే 2 టమోటాలు. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగం వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే కరివేపాకు వేసి వేయించుకోవాలి. అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈలోపుగా అల్లం వెల్లుల్లిని దంచుకుంటున్నాను ఇలా రోట్లో వేసి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నిటిని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలి. తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఆలూతో ఎగ్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పౌడరు వేసుకుంటున్నాను. కారం అనేది మనం తినే రుచిని బట్టి వేసుకోవచ్చు. పిల్లల కారం ఎక్కువైతే తినరని కొద్దిగా వేసాను. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు వేసుకోవాలి. వీటన్నింటినీ మరొక 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో తగినంత వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత మూసి ఉంచి ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. ఇలా కాస్త ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లను అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మసాలా లోపలికి పోవడం కోసం ఇలా ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ అన్నింటినీ ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకొని తిరిగి మూత మూసి ఉంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా వేడివేడిగా అన్నంలోకి ఎగ్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలియజేయండి. అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.